హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టాను కదండి డే 3 అని చెప్పి. డే 3 మేము ఏమి చూసాం ఏంటి అని. డే 3 వచ్చేసి మేము అరుణాచలంకి వెళ్ళి తర్వాత గిరి ప్రదక్షిణ కూడా వెళ్ళామండి. సో నేను అయితే వీడియోస్ పెట్టానండి. డే 3 వీడియో పెట్టాను, అది అరుణాచలం వెళ్తున్నది పెట్టాను, అలానే గిరి ప్రదక్షిణ చేసింది కూడా పెట్టామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గిరి ప్రదక్షిణకి అయితే. సో ఇలానే మన వీడియోస్ చూసి నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అని. నాకు ప్రతి ఒక్కరు లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, మన వీడియోస్ షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా, అలానే ఇంకొకటి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అలానే మేము గిరి ప్రదక్షిణ అయిపోయింది కదండి. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంక మెయిన్ టెంపుల్కి అయితే వచ్చామండి. మెయిన్ టెంపుల్కి ఫోన్ అయితే ఎలా ఉందండి లోపలికి, ఫోన్ ఎలా ఉంది కాబట్టి ఫోన్ అయితే తీసుకెళ్ళామండి. సో మెయిన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనం ఇలా చుట్టూ ఇలా ఒక రౌండ్ అయితే తిరగాలండి. అంటే అన్ని చూసుకుంటూ వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళే దారి మాట ఇదంతా. వెళ్ళే దారిలో మనకి వినాయకుడు గుడి కనిపిస్తుంది. సో వినాయకుడి దర్శనం తర్వాత లైన్లోకి అయితే వెళ్ళిపోతామని, ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే మెయిన్ గర్భగుడిలో అయితే వీడియో తీయలేదండి. సో మా బయట అంతా తీసాను, లైన్లో కూడా వీడియో తీసాను. సో ఇదండి, మేము అయితే లైన్లో అయితే ఉన్నాము. సో గుడి అయితే కనిపిస్తుంది కదా మీకు, ఆర్చ్ లా కనిపిస్తుంది కదా, దానిలో ఆర్చ్ లా కనిపిస్తుంది కదా, దాని లోపల నుంచి అయితే మనం గర్భగుడిలోకి వెళ్ళిపోతామండి. సో ఇక్కడైతే దీపాలది ఉన్నందుకు వీడియో తీసాను. తర్వాత గర్భగుడి దర్శనం చాలా బాగా అయిందండి. మాకు దర్శనం అయితే చాలా ప్రశాంతం ఇచ్చింది మాట. దర్శనం చేసుకున్నాక దర్శనం తర్వాత మేము బయటకు అయితే వచ్చేసామండి. సో ఇదైతే బయట వ్యూ నైట్ కాబట్టి సరిగ్గా అంత క్లియర్గా లేదండి వీడియోలో, కానీ చాలా బాగుందండి. సో ఇక్కడైతే ఇలాగా శివుడిది, అమ్మవారిది ఇలా విగ్రహ ఫొటోస్ ఉన్నాయండి. ఫొటోస్ అయితే చాలా మంది ఫొటోస్ అవి దిగుతుంటే మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఇక్కడ. సో అరుణాచలం గిరి ప్రదక్షిణ, ఇంకా ఆ గిరి ఫోటో, అమ్మవారు, శివుడు ఎలా ఉంటారని చెప్పి అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. సో తర్వాత చేసుకున్న తర్వాత అయితే ఇంక మేము అన్నీ చూసి చాలా ఉంటాయండి. గోపాలు అయితే చాలా గోపతే మనకి 4, 5, 6 గోపాలు అయితే కనిపిస్తాయి. సో మేమైతే అన్ని దర్శించుకొని చూడండి. సో అక్కడైతే ప్రసాదాలు అమ్ముతున్నారండి. పులిహార, వడ, కేసరి, అవన్నీ మనం ప్రసాదాలు అమ్ముతున్నాం. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. సో వెళ్ళిన టైంకి అయితే లేవండి, క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే వెళ్ళినప్పుడు 8:30 అలా అయిపోయింది దర్శనానికి. సో ఆ టైంలో అయితే ప్రసాదాలు అయితే ఏమీ లేవండి. చాలా మంది కొనుక్కునే వాళ్ళు కూర్చుని కూడా అయితే తింటున్నారు. మెట్ల మీద మెట్లు అయితే ఉన్నాయని కూర్చోడానికి బాగుంది ప్లేస్, అది కూర్చొని తినడానికి. సో మేము కూడా కొన్ని ఫొటోస్ దిగామండి లోపల, నేను మా వారు, మా అత్తయ్య. దిగేసిన తర్వాత ఇంకా అలా ఇంకా చూసుకుంటూ వెళ్తున్నామండి. టెంపుల్స్ మిగతా గోపురాలు అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ అయితే చూసుకుంటూ వెళ్తామండి. అలానే ఇక్కడ ఒక ప్లేస్లో గుళ్ళో లోపలే అండి అంటే మినీ అరుణాచలం. అంటే అరుణాచలం అంతా అసలు ఎలా ఉంటుంది, టెంపుల్ ఎలా ఉంటుంది, ఇంకా కొండ, గిరి అవంతా ఎలా ఉంటుంది ఏంటో చిన్నది ఉంటుందండి. అది చేసి మొత్తం చూడండి ఇక్కడ, అదే చూపిస్తాం ఇక్కడ. అరుణాచలం మొత్తం అంటే చిన్నది, అంతే అంత స్ట్రక్చర్ మొత్తం చిన్నగా చేసి ఒక గ్లాస్లో పెట్టారండి అక్కడ టెంపుల్లోనే. చూడండి అరుణాచలం మొత్తం అంతా ఇలా ఉంటుంది అన్నమాట. సో ఒక గ్లాస్ బాక్స్ అయితే అంటే లైన్గా 3 గోపురాలు, అంటే చివరి గోపురాలు, ఇక్కడ గోపురాలు అలా ఉంటాయండి. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, గుడి మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చేసి పెట్టారన్నమాట ఇక్కడ. సో అది చూసుకుని మేమైతే ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నామండి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన ప్లేస్ ఇది. ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిందండి అరుణాచలం. ప్రతి ఒక్కరు అరుణాచలానికి వెళ్తారు. అలాగే గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మనకు చాలా మంచి జరుగుతుందంట. పౌర్ణమి రోజున చేస్తే ఇంకా మంచిదండి. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు పౌర్ణమి రోజున చేయాలి. నేను కూడా ఒకసారి వెళ్ళి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేస్తానండి. పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిదండి, మంచి జరుగుతుందండి, మనకు చాలా మంచిగా ఉంటుందంట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అలానే ఇంకా మేము డే 4 ఎక్కడికి వెళ్ళాము, ఇంకా డే 5 ఎక్కడికి వెళ్ళాము, 5 days ట్రిప్ అండి. డే 4, డే 5 ఎక్కడికి వెళ్ళాము ఈ వీడియోలో పెడతాను. ఇది వచ్చేసి డే 3 అయినా 3 days కంప్లీట్ అయిపోయింది ట్రిప్. సో డే 4, డే 5 కూడా మేము ఎక్కడికి వెళ్తున్నాం అరుణాచలం అని పెడతాను మన ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.